కర్నూలు జిల్లా కైరుప్పల్లో పిడకల సమరం మొదలైంది. ఏటా ఉగాది తర్వాత మరుసటి రోజు జరిగే సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పిడకల సమరం ప్రారంభమైంది. వందలేళ్ల నుంచి వస్తున్న ఈ ఆనవాయితీ వెనుక దేవుళ్ల ప్రేమ కథ ఉంది. ప్రేమికులను గెలిపించడానికి పిడకల సమరం నిర్వహిస్తుంటారు గ్రామస్తులు. కర్నూలు జిల్లా కైరుప్పల్లో పిడకల సమరానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుంచి అందిస్తారు. శ్రీరామ్. రసన కొద్దిసేపటి క్రితమే కర్నూలు జిల్లా కైరుప్పల గ్రామంలో పిడకల సమరం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో ఇదంతా కూడా వీరభద్రస్వామి ఆలయానికి చేరుకునేటటువంటి గాలిగోపురం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భక్తులు 3 రాష్ట్రాల నుండి ఇటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా విజువల్ ఏదైతే ఉందో ఇది పిడకలు. గతంలో ఈ 16 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ సరౌండింగ్లో 16 గ్రామాల ప్రజలు పిడకలను తయారు చేసుకొని ఈ స్వామివారికి మొక్కులు చెల్లించుకునేవారు ఇక్కడికి తీసుకొని జరుగుతుంది. ఈ పిడకలు గతంలో వీరభద్రస్వామి కాళికామాత దేవికి ప్రేమాయణం నడుస్తుంది. ప్రేమాయణంలో భాగంగా వీరభద్రస్వామి పెళ్లి చేసుకోవడంలో కొంత ఆలస్యం అవుతుంది. ఆలస్యం కావడంతో కాళికా మాతాదేవి ఇక్కడ ఉండే ఒక వర్గం వారు ఏదైతే గొల్లవారు కావచ్చు లేదా కంసాలి మాల సంబంధించినటువంటి కమ్యూనిటీ ఒకవైపు, మరో కమ్యూనిటీ మనం వీధుల్లో చూసే మిగతా కమ్యూనిటీ అంతా కూడా ఈ వర్గం వారు. ఇక్కడ నుండి నేరుగా ఇదంతా కూడా మనం విజువల్లో చూసే ఈ స్పాట్ అంతా కూడా వీరభద్రస్వామికి అనుబంధంగా ఉండేటటువంటి సపోర్ట్గా ఉన్నటువంటి వర్గం. ఇదంతా కూడా ఆపోజిట్గా ఉన్నటువంటి కాళికామాతాదేవికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యతిరేక వర్గం వారిపై దాడి చేస్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే త్రేతాయుగంలో ఇక్కడ ఉండే వీరభద్రస్వామి ఇదే ప్రాంతంలో పర్యటించినటువంటి క్రమంలో కాళికామాతాదేవితో కొంత ప్రేమాయణం నడుపుతారు. పెళ్లి విషయంలో కొంత ఆలస్యం కావడంతోనే ఇదంతా గతంలో కాళికామాతాదేవి తమ గ్రామానికి వచ్చే క్రమంలో మీరు ఈ గ్రామానికి రండి, మేము మా కమ్యూనిటీ సంబంధించినటువంటి వారికి చెప్తాము. వారికి చెప్పడంతో మీరు విలేజ్లో ఏదైతే గతంలో తమ విలేజ్లోకి రావడానికి వచ్చే ముందు పేడతో ఆనవాయితీగా కొట్టి అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అప్పుడు పేడతో దాడి చేసిన సందర్భం ఈరోజు గతంలో పేడతో దాడి చేసినటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో ఆ పేడను పిడకలుగా తయారు చేసి ఈరోజు పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి. ఈ సమరాన్ని చూడడం కోసం పెద్ద ఎత్తున దాదాపు 3 రాష్ట్రాల ప్రజలైతే ఇచ్చినటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఈ గ్రామంలో ఉండే ఈ వీరభద్రస్వామి కాళికామాత దేవి ఆలయ పరిసర ప్రాంతం అంతా కూడా జనంతో కిక్కిరిసిన పరిస్థితి. అయితే ఇప్పటికే గతంలో ఏ విధమైనటువంటి ఆచార సాంప్రదాయమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి వాతావరణంలోనే పెద్ద ఎత్తున జరుపుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే కంప్లీట్గా దాదాపుగా 2 గంటల పాటు ఇక్కడ ఉండే పిడకలు ఏవైతే ఉన్నాయో ఆ పేడ సంబంధించినటువంటి పిడకలతో ఇరు వర్గాల వారి మీద దాడి చేసేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఉన్నారు, మహిళలతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారమ్మా, ఎలా ఉంది? మేము చెనంపల్లి గ్రామం నుంచి వచ్చాం సార్. ఇక్కడ బాగా జరుగుతూ ఉంది పిడకల సమరం. చెప్పండి, ప్రతి సంవత్సరం వస్తుంటారా, ఎలా ఉందమ్మా? ప్రతి సంవత్సరం ప్రతి బాగా జరుగుతుంది. ఏంటి అసలు ఇక్కడ ఉండే స్వామివారికి అమ్మవారికి ఏంటి చరిత్ర? నాకు తెలియదు సార్. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ కైరుప్పల గ్రామంలో వెలిసినటువంటి వీరభద్రస్వామి కాళమ్మ అనేటటువంటి దేవతల యొక్క ఉత్సవము ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ యొక్క సమరం ఎందుకు జరుగుతోంది అంటే వీరభద్రస్వామి కాళమ్మని వివాహం చేసుకోవడానికి 3 గ్రామాలైనటువంటి పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి గ్రామంలోనూ తాను కలిసి ముగ్గురు కలిసి ఆ కాళమ్మ తండ్రి గారిని అడగడం జరుగుతుంది. ఆయన ఒప్పుకోకపోవడం వల్ల తర్వాత కారుమంచిరెడ్డి నుంచి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. అప్పుడు కారుమంచిరెడ్డి కూడా ఆయన మాట వినకపోవడం వల్ల ఈయన బహిరంగంగా ఆ కాళమ్మ అమ్మవారిని వివాహం చేసుకోవడానికి పిడకల సంబరంతో ప్రారంభమవుతుంది. ఈరోజు పిడకల సంబరంతో మొదలై ఆయనని ఆ కాళమ్మని
తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక 5వ రోజు అయిన తర్వాత వివాహం జరిగి రథోత్సవం జరుగుతుంది. ఇది ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఈ సుహృద్ వాతావరణంలో ఈ పిడకల సమరము జరుగుతోంది. మరి చెప్పండి, అంటే చాలా మంది మహిళలు చాలా మంది విద్యల మీద ఎక్కి చూస్తున్న పరిస్థితి ఏంటి అసలు ప్రత్యేకత? తెలియదు నాకు ఈ ఊరు గురించి, ఆమె మాట్లాడుతుంది. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడికి మేము కర్ణాటక నుంచి వచ్చాము, బెళ్ళారి నుంచి వచ్చాము. 2 years అవుతుంది రావడానికి. ప్రతి ఇయర్ వస్తుంటారా? ప్రతి ఇయర్ ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది? మేమైతే ప్రతి ఇయర్ రాము, ఈ ఇయర్ వచ్చాము. బట్ బాగానే జరుగుతుంది అంతా. కాకపోతే ఎవరి మీద పడుతుందో ఏం పడుతుందో తెలియట్లేదు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. చెప్పండి, అంటే మిద్దెల మీద ఉన్నారు చాలా మంది మహిళలు, ఆ మహిళల మీద కూడా పిడికలు పడతా ఉన్నాయి. పిడికలు పడితే కూడా ఏం కాదా? దెబ్బలు తగిలినా ఏం తగిలినా స్వామివి ఏమి పడినా ఏం కాదు. మాకు ఎవరు ఏమి మాకు దెబ్బలు తగిలినా కూడా ఆయన నీళ్ళు అంటించుకొని ఆయన అంగారు అంటించుకుంటే ఏమేం కాదు మాకు. ఇంకా ఆయనదే అది ఎంతంగా మాకు ఎంతైనా దెబ్బలు తగిలినా ఏం కాదు, ఏమేమి అయ్యేది. స్వామి మీద భారం వేసి అందరూ ఆడతారు అనమాట. అట్లా అదే మనం చూసే ఈ ప్లేస్ అంతా కూడా ఈ గ్రామంలో వీరభద్ర స్వామి ఎంట్రెన్స్ నుండి దాదాపుగా 300 మీటర్ల మేర కూడా స్వామివారిని ఇది ఏదైతే పిడికలను తయారు చేసుకొని 2 వర్గాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం లాగా చోటు చేసుకుంటుంది. కానీ ఎలాంటి పిడికలతో దాడి చేసుకున్నప్పటికీ ఎవరికి ఏమీ కానటువంటి పరిస్థితి అని గ్రామస్తులు కావచ్చు మహిళలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా పిడికలు 2 వర్గాలుగా ఏర్పాటు చేసుకొని అటు అమ్మవారి తరపున ఉండే కాళీమాత తరపున ఉండేవారు ఒకవైపు, మరోవైపు ఇక్కడ ఉండే వీరభద్ర స్వామి వర్గం వారు మరోవైపు. మెయిన్గా ఇక్కడ ఉండే 16 గ్రామాల పరిసర ప్రాంతాల నుండి స్వామివారు విహారయాత్రకు వెళ్ళి అక్కడ స్థానికంగా ఉండే నది పరిసర ప్రాంతాలకు వెళ్ళి స్నానం ఆచరించిన తర్వాత స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వస్తుంటారు. తీసుకొని వచ్చే క్రమంలోనే ఒక్కసారిగా ఏదైతే ఈ కాళికా దేవి మాత వర్గం వారు ఒక్కసారిగా దాడికి పాల్పడతారు. దాడికి పాల్పడినటువంటి సమయంలో మన మ్యారేజ్ సమయంలో పెళ్లి కొడుకుని ఏ విధంగా ముస్తాబు చేస్తారో అలాంటి ముస్తాబు అయిన తర్వాత ఈ ప్రాంతానికి చేరుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో స్వామివారికి పీడతో గతంలో కాళికా మాతాదేవి సంబంధించిన వర్గం వారు స్వామిని కొంత ఇబ్బందులకు గురి చేస్తారు. అలాంటి పరిస్థితుల నుండి నేడు అదే ఆచార సాంప్రదాయాలను పాటిస్తున్నటువంటి పరిస్థితి. మనం విజువల్లో చూసే ఈ ప్రాంతం అంతా కొద్దిసేపు పిడికలతో పెద్ద ఎత్తున 2 వర్గాల వారు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు 2 వర్గాల వారు ఇంతకు ముందు ఈ సమరం ప్రారంభమయ్యే ముందు ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితుల నుండి నేరుగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత కొద్దిసేపటి మాత్రం ఈ 2 గంటల సమయంలో పెద్ద ఎత్తున పిడికలతో యుద్ధ వాతావరణాన్ని తలపించినటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఇదంతా అందరూ కూడా ఇటు స్వామివారి భక్తులు కావచ్చు అమ్మవారి భక్తులు అందరూ కలిసి నేరుగా స్వామివారికి వెళ్ళి దర్శనానికి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీరామ్.